జిల్లా స్టేషన్ గన్పూర్లోని ఉప్పగూడ గ్రామంలోని కత్తుల ఉపేంద్ర తన కోడలు మనవడు చాలా చిత్రహింసలు పెడుతున్నారని మీడియా ముందుకు వచ్చింది. ఆమెను పూర్తిగా సమాచారం అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, అసలు నువ్వు ఎవరు అన్నారు? 30 ఏళ్ళే నా భర్త ఇంచెల్లి ఒక్క కొడుకున కానంగానే నా సాయంత్రం వచ్చి 50 ఏళ్ళు వాంచాను. 50 ఏళ్ళు అయితే ఒక్కనికి ఒకటే పాలు ఇచ్చిన, నేను ముగ్గురిని కన్నా ఒక్క పాలే తీసుకున్నాక నా కొడుకు చచ్చిండు వాంచాను. నా కొడుకు చచ్చినాక నా మొగన్ని నా కొడుకు భూమి పట్టుకొని నా మొగన్ని పిల్లల పట్టుకొని 5 బిడ్డల పెళ్లి చేసుకున్నా. నా మొగన్ని 30 ఏళ్ళ నుంచి వెళ్ళి సాగుకున్నా కూడా వచ్చి నా ఇంకొచ్చి చచ్చినాక బరాట్లకు వేసినాక అది వరకు ఒక్కనాడు రమ్మన్నా. అదెవలో మేమెవలమో మాకు మా సొమ్ము మాకు వద్దు అన్నాడు మా కొడుకు. వద్దు అని దాని సొమ్ము అదే బతకాలి, దాని పిల్లలు అది అన్నాడు. అన్నోని నా కొడుకును కూడా పోరాటం చేసి నా కొడుకుని చంపింది అయ్యా. చంపినాక ఇక వచ్చి ఆకిట్లా పిరిగనేసినాక నా కొడుకు చస్తే కూడా 2 లక్షల అప్పు ఆ రోజుల్లో నేనే పెట్టుకున్నా అయ్యా. దానం చేసుకున్నా కూడా సరే అనుకున్నా. పిల్లలు ఉన్నారు, ఎవరో పోనీ వాళ్ళకు మనకు అంటూ లేదు అనుకున్నాక ఇప్పుడు కూడా నన్ను వచ్చి ఆముసలు పెడుతుంది అయ్యా. కొట్టుడు తిట్టుడు 3 ఏళ్ళ నుంచి వెళ్ళి పత్తి నా బిడ్డ ఇంట్లో వేసుకుంటే నా పెద్ద బిడ్డకు ఎకరం భూమి అమ్ముకున్నాడు అయ్యా. పెళ్లి చేసిండు కానీ ఏమి ఇయ్యలే, కట్టం చేసే అదగాలే మాకు. ఇయ్యకుంటే ఆ ఎకరం భూమి ఆమెకు అమ్మేసినాం. ఆమె కొనుక్కున్నది, ఆమెకు సంతకం చేసిండు అయ్యా. నాకైతే ఎట్లనే ఇప్పుడు నేను ఏమి ఇబ్బంది పెడుతుంది? అసలు ఏంటిది నీ సమస్య? ఏంది పూర్తిగా ఇప్పుడు? నా సమస్య నన్ను కొట్టుడు, నా కొడుకుది భూమి కావాలని అనుడు. నేను కొట్టుడు ఎవరు కొడుతున్నారు? కోడలు మనవడు. ఎన్నిసార్లు కొట్టిండు? 3 సార్లు కొట్టిండ్రు అయ్యా. ఒకసారి బిడ్డ పత్తింట్లో వేసుకుంటే యువతలు వేస్తే పోలీస్ స్టాండ్కి పోతే వాళ్ళు వచ్చి తాళం వేసి నా పత్తింట్లో వేసి మళ్ళీ వేయిండ్రు. నాది కూడా కాదు, నా బిడ్డది వేసినందుకు ఇప్పుడు ఆమెకు ఎకరం భూమి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను పోలీసు వాళ్ళు పట్టించుకోలేదా? వచ్చి తాళం వేసి పత్తింట్లో వేసి వేపించి తాళం వేసిపోయినరు అయ్యా. వేసిపోయినరు. అప్పుడు ఇక నన్ను ఊరే అసలు మొత్తం కులము, నిన్ను కులంలో ఉంచము, నీకు కులం ముఖ్యమా, నీకు సంసారం ముఖ్యం, నీకు మనవడు ముఖ్యమా, మనవరాలు ముఖ్యమా, ఊరు ముఖ్యమా అంటే నేను బతుకులేంది. నా బతుకు ఒక్కరికే 3 ఎకరాలు ఇచ్చినయ్యా నీ పంచాను. మరి నేను ముగ్గురం మేము తల్లి 5 ఎట్లా బతకాలని బతికినామయ్యా. నీ కాళ్ళు మొక్కితే ఇక స్వతంత్రం, ఇక నన్ను వనవాసం లేకుండా ఇస్తాను, కాళ్ళు మొక్కుతాను. ఇప్పుడు కోడలకు ఇచ్చేది పంచలేదా? మరి కొన్ని కొడుకు 3 ఎకరాలు ఇచ్చిన అయ్యా. ఉన్నది అమ్ముకున్నాడు, మా మరిదికే అమ్ముకున్నాడు. మా మరిదికి అమ్ముకుంటే ఇక 6 నెలలకు చస్తాడు అనగా వచ్చి మా ఇంటికి చెప్పులు ఆబట్టి కొట్టింది పోలీస్ అండ. కొడితే ఏంది గిట్ల కొడుతున్నావు, నా భూమి నా పిల్లలకి ఇచ్చుకుంటా, నీదేమీ లేదే అని ఆయన అన్నాడు. అంటే అవసరం లేదయ్యా, నేను కూర్చో మనవడు బాగా కొడుతున్నారని చెప్పింది ఇదే మాటలతో విన్నారు కాబట్టి దీన్ని తక్షణమే ఇప్పుడు గ్రాములు కానీ పిల్లలకు నాకు పానభయం ఉన్నది. ఇంట్లో తలుపు పెట్టుకొని పండుకుందామన్న పానభయమే ఉన్నది. నేను బతకలేనయ్యా మీ బాంచను. నేనైతే గుంట భూమి ఇయ్యనంటే ఇయ్యనా జీవి పోయినా పదల కన్నా వంచి పెడతా కానీ నేను వాళ్ళకి మీ బాంచను గంటే అయ్యా. ఇక నన్ను నుంచి కాదు కానీ ఇయ్యరు. ఏం చెప్తా నీ కూడా నేను ఏమనుకుంటా పెద్ద మనుషుల్లో దాని నోటికి వచ్చిన మాటలని మొన్ననైతే లంజే ముందురా అంటే ఇట్నే వెనక పోయినా వాళ్ళు నూకేసుకొస్తా అంటే వచ్చి అయ్యా సమ్మ ధరిచింది అయ్యా నీ పాంచను కాళ్ళు మొక్కుతా. నేనేం చెయ్య ఒక్కలన్నా చుట్టుకులు వచ్చిస్తానని ఒప్పుకున్నది. అప్పుడు కోమల కత్తుల కోమల నా కోడలు గట్ల అయ్యా. ఏం ఇబ్బంది పెడతా? ఇవే ఇక లంజే
నువ్వు పెళ్ళానివా అనే నువ్వు అంటది. మరి పెళ్ళాని కాకుంటే ఈ ముగ్గురు ఎవరితోటి అన్నను అయ్యా, ఈ ముగ్గురిని మాత్రం 50 ఏళ్ళు నా భర్తతోటి కలిసి కాపురం చేసి ముగ్గురిని కన్నా నా సామెతి ఒక్క 10 ఏళ్ళు కూడా బతకలేదు. ఆమె 3 ఏళ్ళు సంసారం చేసింది, ఒక్క కొడుకును కన్నది. మా మామ 2 ఎకరాలు వంచిచ్చిండు అయ్యా. 2 ఎకరాలు వంచిస్తే 6 ఎకరాల భూమి కొని చెరి కొడుకులకు 3 ఎకరాలు వంచిచ్చినాం. ఇప్పుడు కొంత రోడ్డుకు వేయింది, కొంత కాలువకు వేయింది. ఆమె బాబా దమ్ముకున్నది. అయ్యా నీ వాంచను ఒకగాని నీ కథ నేను ఏం చెయ్య, నాకు చెప్పాలంటే వచ్చేప్పుడు మంచిగా వస్తాయి, కానీ ఇప్పుడు చెప్పలేదు. నీ కాలు మొక్కుతా, నేనేం చెయ్య. నీకేం కావాలని కోరుతాను? ఏం లేదు, నా పిల్లలు నన్ను చదువుకుంటారు, నా భూమికి రావద్దు, నా వీనికి రావద్దు. అలా ఉన్నదే 10 గుంటలు ఉన్నది. ఆఖరికి లాస్ట్కు 2 ఎకరం ఇచ్చిన 10 గుంటలు ఉంటే ఆ 10 గుంటలకు 4కి 4 ఈసాలు కావాలి. ఇక ఆఖరికి నన్ను తలగోరు పెట్టినాడు అది తతత్రం. అయ్యా గది వాంచను. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.